మహబూబాబాద్ జిల్లా పెదవంగర మండల గ్రామంలో వెనుకల దాసుల వారి కుటుంబ సభ్యుల సమక్షంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. వెనుక దాసుల రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలుపుతూ స్వామివారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నామని పేర్కొంటూ రాబోయే సీతారామ నవమిని మరింత ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వావసనామ సంవత్సర చైత్ర పౌర్ణ నవమి శ్రీరామనవమి దేశవ్యాప్తంగా ఈరోజు సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలు జరిపించుకోవడం మన భారతీయ సంస్కృతికి ఒక చక్కటి ఉదాహరణ. ఈరోజు దేశమంతా కూడా సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మా గ్రామమైన పెదవంగర లోపల హనుమంతుని ఆంజనేయ స్వామి ఆలయం లోపల మా కుటుంబ సభ్యులు పూజ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి సోమలక్ష్మణ సోమమ్మ గారి కుటుంబ సభ్యులు ఒక మంచి సంకల్పం భగవంతుడు వారికి ఆ సీతారామచంద్ర స్వామి వచ్చి కలలో నా యొక్క కళ్యాణం జరపవలసిన కోరిండట. అందుకోసమని మా వాళ్ళంతా కూడా పిల్లలంతా కూడా కలిసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి విగ్రహాలు తీసుకొని మన జన్మనిచ్చినటువంటి యొక్క పెదవంగర గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం లోపల శ్రీరామ కళ్యాణం జరపాలనే ఒక అభిప్రాయం కలిగి ఒక మంచి సంకల్పాన్ని స్వీకరించి మరి గ్రామంలోకి రావడం జరిగింది. అందుకనే ఈరోజు ఇక్కడ పెదవంగర గ్రామంలో బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఈ యొక్క శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మనం ఆలయం దగ్గరనే ఉన్నాం. కళ్యాణం సంపూర్తయి మాంగళ్య ధారణ జరుగుతున్నది. మాంగళ్య ధారణ తదనంతరం మరి తలంబ్రాల బియ్యం కూడా పోసుకున్న తర్వాత స్వామివారికి దంపతులు ఇద్దరికి కూడా పూజలు నిర్వహించి వెంటనే అన్నదాన కార్యక్రమం, తీర్థ ప్రసాద వితరణ, ఈ ప్రకారంగా ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయంగా అందరి యొక్క సహకారంతో, ప్రజలు భక్తుల యొక్క సహకారంతో, మా నాయకులు మాతో సహా అన్ని రంగాల్లో మా చేదోడు